ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, కన్సల్టెంట్ అండ్ కోచ్ అండ్ వేదిక్ సిగ్నేచరాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో భాగంగా మనం రూలింగ్ నెంబర్ 6 అంటే ఏ నెలలో అయినా సరే 6వ తారీఖు, 15వ తారీఖు, 24వ తారీఖు కనుక మీరు పుట్టుంటే మిమ్మల్ని రూలింగ్ నెంబర్ 5 వాళ్ళు అంటారండి. సో మీకు జూన్ నెలలో మీకు సంబంధించిన లవ్, లగ్జరీ లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది, మీ యొక్క మెంటల్ రెస్పెక్ట్ ఎలా ఉంటుంది, మీ యొక్క రిలేషన్షిప్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా, ఇబ్బంది పడతారా, లేదంటే మీకు సంబంధించిన ఫైనాన్షియల్ స్టేటస్ అనేటువంటిది ఏ విధంగా ఉండబోతుంది, వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఎందుకు ఆలస్యం, మన వీడియోని ఎండ్ వరకు చూడండి. కింద కామెంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేటువంటిది మెన్షన్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేటువంటిది చేసుకోవటం మర్చిపోకండి. సో ముందుగా కనుక చూసుకుంటే మీ యొక్క మెంటల్ బిహేవియర్ కనుక చూసుకుంటే బేసిక్గా రూలింగ్ నెంబర్ 6 వాళ్ళు అంటే మనకి జనరల్గా పీస్ఫుల్ మైండ్ సెట్, అట్రాక్టివ్ మైండ్ సెట్, హార్మోని అనేటువంటిది మెయింటైన్ చేసేటువంటి వ్యక్తులు అండి. వీళ్ళు ఈ జూన్ నెలలో ఎమోషనల్గా చాలా డీప్గా మారిపోయే ఛాన్సెస్ కనిపిస్తుందండి. అలానే మీరు చెప్పని మాటలు చెప్పకుండానే ఎవరో చెప్పారని చెప్పి మీరు హర్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఇక జూన్ 7, 14, 23 తారీఖులు మీ మీద కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. జూన్ 10, 18, 26 తారీఖులు మాత్రం మీ మనసు చాలా క్లారిటీగా ఉండేటువంటి అవకాశం అనేటువంటిది కనిపిస్తుందండి. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా టూ మచ్ ఎమోషనల్ రెస్పాన్స్ అనేటువంటిది, లేదంటే టూ మచ్ ఎమోషనల్ రెస్పెక్ట్ అనేటువంటిది ఎదుటి వాళ్ళ మీద ఎక్కువగా చూపించకండి. మీ బాధను వ్యక్తపరచడం అంటే మీ శక్తిని చూపించేటువంటి దారి ఏదైతే ఉందో దాన్ని మీకు మీరు పోగొట్టుకున్నట్లే. ఈ నెలలో కనుక మీరు చూసుకుంటే అంటే ఫ్యామిలీ లైఫ్ పరంగా చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ రోల్ అనేటువంటి ప్లే చేస్తుందండి. ఎస్పెషల్గా లవ్, మ్యారేజ్ కానివ్వండి, లేదంటే పేరెంట్ చిల్డ్రన్ బాండింగ్ ఏదైతే ఉంటుందో దీనిలో అద్భుతమైనటువంటి పనితీరు అనేటువంటిది ఉంటుందండి. మీ మీద ఎఫెక్షన్ అనేటువంటిది పెరుగుతుంది. కానీ మీకు సంబంధించినటువంటి ఈగో ఏదైతే ఉంటుందో ఆ ఈగోని బ్యాలెన్స్ చేసుకోవడం అనేటువంటి చాలా ముఖ్యమండి. అన్మ్యారీడ్ కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జూన్ 12 కానివ్వండి, 24 కానివ్వండి చాలా మంచిగా ఎమోషనల్ కన్వర్జేషన్స్కి లేదంటే కమిట్మెంట్స్ కనెక్టెడ్ అండి. సో మీరు ఎవరైనా సరే డేట్స్ కానివ్వండి, లేదంటే ఎవరైనా మ్యారేజ్ సంబంధాలకు కానీ అట్లా వెళ్ళేటప్పుడు, పర్సనల్ మీట్స్కి వెళ్ళేటప్పుడు ఆ డేట్స్ను ఉపయోగించుకుంటే మంచిది. ఇక మ్యారేజ్ అయిన కపుల్స్ ఎవరైనా ఉంటే కనుక చిన్న చిన్న విషయాలకి ఆర్గ్యుమెంట్స్ అనేటువంటి పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆర్గ్యుమెంట్స్ అనేటువంటి కొంచెం దూరంగా ఉండండి. అలానే మీకు మానసిక ప్రశాంతత అనేటువంటిది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో పిల్లలు ఎవరైతే పిల్లలు ఉంటారో మీ పిల్లలతో మినిమం కనీసం ఒక అరగంట వాళ్ళతో స్పెండ్ చేయడం కానివ్వండి, వాళ్ళతో ఆడుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల మీకు సంబంధించిన ఎమోషనల్ బ్యాలెన్స్ అనేటువంటిది బ్యాలెన్స్ అవుతుంది. అండ్ మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ అనేటువంటిది ప్రశాంతంగా డిస్టర్బ్ అవ్వకుండా ఉండేటువంటి ఛాన్స్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుందండి. అలానే మీ యొక్క ఫైనాన్షియల్ కనుక చూసుకుంటే, సో ఫ్రెండ్స్ మన వీడియోలోకి కంప్లీట్గా వెళ్ళే ముందు మీకు ఎవరికైనా సరే అడ్వాన్స్డ్ డైమెన్షన్స్ మెథడ్స్లో నేమ్ కరెక్షన్ కావాలి అనుకున్నా, లేదంటే మీకు సంబంధించినటువంటి ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి లేదా కేపీ ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్స్ కావాలనుకున్నా సరే, డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి దాదాపుగా 40 నుంచి 60 పేజీల ఎనాలిసిస్ రిపోర్ట్ అనేటువంటి ఇచ్చేటువంటి ఏకైక న్యూమరాలజిస్ట్ నేనేనండి. సో వీటన్నిటిని కూడా మీకు కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ మనం మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కనుక చూసుకుంటే, జూన్ నెలలో మీకు ఈ డబ్బు అనేటువంటి ఎక్కువగా ఖర్చు పెట్టాలనేటువంటి ఆలోచన ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ రూలింగ్ నెంబర్ 6 అంటే శుక్రుడు అండి. దాంతో జూన్ మంత్ 6 మంత్ అనేటువంటిది 66 మోడ్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ ఖర్చు అనేటువంటిది ఎక్కువగా పెట్టాలనేటువంటి ఆలోచన అనేటువంటిది ఎక్కువగా వస్తుంది. అది కూడా మీకు ఎస్పెషల్గా హోమ్ డెకరేషన్స్ మీద, ఫ్యాషన్స్ మీద, ఎంటర్టైన్మెంట్ మీద ఎక్కువగా ఖర్చు పెడతారండి. జూన్ 11, 22 డేట్లో అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ అనేటువంటి అవాయిడ్ చేయండి. జూన్ 15 తర్వాత మీకు సంబంధించినటువంటి మనీ ఫ్లో అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్యాసివ్ ఇన్కమ్ యొక్క ఛాన్సెస్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం వస్తుందండి. ప్రతి వీక్ స్టార్టింగ్ లో మీరు మీ యొక్క బడ్జెట్ కి సంబంధించినటువంటి లిస్ట్ అనేటువంటిది రెడీ చేసుకోవడం వల్ల మీ యొక్క ఇన్కమ్ కి, అవుట్ గోయింగ్ కి ఒక బ్యాలెన్స్ షీట్ లాగా మీకు అది ఉపయోగపడి మీకు ఖర్చులు అనేటువంటిది కొద్దిగా కంట్రోల్లో ఉండేటువంటి ఛాన్సెస్ అనేటువంటిది కనిపిస్తుంది. ఇక మీకు సంబంధించిన కెరియర్, జాబ్, బిజినెస్ పరంగా కనుక చూసుకుంటే జూన్ మంత్ అనేటువంటిది మీ యొక్క ఇమాజిన్ ని బిల్డప్ చేసేటువంటి మంచి పీరియడ్ అండి. మీ యొక్క బిహేవియర్ అనేటువంటిది ఎదుటి వాళ్ళతో జడ్జిమెంట్ మోడ్లోకి పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మీ యొక్క డ్రెస్ కోడ్ కానివ్వండి, మీ యొక్క టోన్ కానివ్వండి, మీ యొక్క యాటిట్యూడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు సంబంధించినటువంటి ఆస్తులు అండి. వీటిని మీరు జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే ఈ మంత్ అనేటువంటి చాలా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉంటారో,
జూన్ 6, 13, 20 తారీఖులు జరిగేటువంటిది మీ యొక్క టీమ్ లీడ్ చేయడానికి కానివ్వండి, ఏదైనా ప్రెజెంటేషన్స్ ఇవ్వడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ రోజు మీకు చాలా బాగుంటుందండి. కాకపోతే మీకు సంబంధించినటువంటి గాసిప్స్ లేదంటే ఓవర్ ఇన్ఫ్లుయెన్స్మెంట్ అనేటువంటిది మీ యొక్క ఆఫీసుల్లో మీ మీద పాలిటిక్స్ కూడా ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళడం అనేటువంటిది అద్భుతంగా ఉంటుందండి. ఇక బిజినెస్ చేసేటువంటి వాళ్ళ కనుక చూసుకుంటే కస్టమర్ యొక్క రిటెన్షన్ మీద ఫోకస్ పెడితే మీ యొక్క బ్రాండ్ క్యాపబిలిటీ కానివ్వండి, బ్రాండ్ నేమ్ కానివ్వండి బలపడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక జూన్ 17, 25 తారీఖుల్లో మీ యొక్క ప్రొడక్ట్స్ కానివ్వండి, మీ అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్స్ కానివ్వండి లాంచ్ చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుందండి. క్రియేటివ్ ప్రొఫెషన్ సంబంధించినటువంటి ఫ్యాషన్, మ్యూజిక్, బ్యూటీ అరే కౌన్సిలింగ్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా చూసుకుంటే కనుక మీ ఎనర్జీ అనేటువంటిది మ్యాగ్నెటిక్ లాగా మిమ్మల్ని మిగతా వాళ్ళని చాలా అట్రాక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. క్రియేటివ్ ప్రొఫెషన్స్ ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మంత్. ఇక మీరు కనుక చూసుకుంటే ప్రతి శుక్రవారం కూడా ఉదయం 7 గంటల లోపు ఒక చిన్న వైట్ రోజ్ కానివ్వండి, వైట్ క్యాండిల్ ముందు కానీ కూర్చొని ఓం శుక్రాయ నమః అనేటువంటి బీజ మంత్రాన్ని కానివ్వండి, లేదంటే ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః అనేటువంటి మంత్రాన్ని కానీ ప్రతిరోజు కూడా 108 సార్లు జపించటం అనేటువంటిది మీకు చాలా పాజిటివ్ అనేటువంటిది ఇస్తుందండి. అలానే ఒక ఏదైతే పాలతో చేసినటువంటి పాయసం కానివ్వండి, పరమాన్నం కానివ్వండి, లేదంటే చక్కెర పొంగల్ కానివ్వండి, పంచదారతో చేసినటువంటి దాన్ని మీకు 14 సంవత్సరాల లోపు ఆడపిల్లలకి గుళ్ళో వెంకటేశ్వర స్వామి కానీ లక్ష్మీదేవి గారి గుళ్ళో దాన్ని ప్రసాదంగా పెట్టి వాళ్ళకి పంచడం అనేటువంటిది చాలా పాజిటివ్ అనేటువంటిది మీకు ఇస్తుంది. అలానే ఈ వీక్ లో మీరు వైట్ కలర్ కానివ్వండి, లేదంటే ప్యాస్టల్ పింక్ అంటారు కదా, ఈ పింక్ డ్రెస్ అనేటువంటిది వేసుకోవడం వల్ల మీకు సంబంధించినటువంటి మానసిక ప్రశాంతత అలానే అట్రాక్షన్ అనేటువంటిది పెరిగేటటువంటి అవకాశం ఉంటుందండి. అలానే ప్రతి ఫ్రైడే రోజు కూడా మీరు రోజ్ వాటర్ ఏదైతే ఉంటుందో మీరు స్నానం చేసేటువంటి నీళ్ళలో 2-3 చుక్కలు కానీ లేదంటే కొంత రోజ్ వాటర్ 4-5 చుక్కలు రోజ్ వాటర్ వేసుకొని స్నానం చేయడం అనేటువంటిది మీకు చాలా పాజిటివ్ వస్తుంది. మీ ఆరా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని పెంచుతుందండి. ఇక ఓవరాల్ గా చూసుకుంటే కనుక మనం క్విక్ రీక్యాప్ లాగా చూసుకుంటే కనుక మీ యొక్క మీ యొక్క ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయండి, సప్రెస్ చేయకండి. అలానే మీరు పీస్ కోసం కాంప్రమైజ్ చేయండి, అంతేగాని డిలేస్ చేయకండి. అలానే వెల్త్ కోసం మీరు అథెంటిక్ గా వర్క్ చేయండి కానివ్వండి, మీరు షార్ట్ కట్స్ మెథడ్లోకి వెళ్ళకండి. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, మీకు సంబంధించినటువంటి వీనస్ శుక్రుడు మీకు యాక్టివేట్ అవ్వాలి అంటే నేను చెప్పినటువంటి రెమెడీస్ అనేటువంటి ఫాలో అవ్వ చూడండి. ఈ మంత్ మీకు అద్భుతంగా ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైతే రూలింగ్ నెంబర్ 6 వాళ్ళు ఉన్నారో ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. కింద కామెంట్ లో వీనస్ వైబ్స్ ఆన్ అనేటువంటి కామెంట్ ని మీరు టైప్ చేయడం మర్చిపోకండి. సో మీకు ఎటువంటి ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ సర్వీస్ కావాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నంబర్కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నన్ను ఇంత అద్భుతంగా ఆదరించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కింద కామెంట్లు తెలియజేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.